ఆదివాసులకు ఆవులే దేవుళ్ళు. ఆ దేవుళ్ళుగా భావిస్తూ ప్రతినిత్యం పూజలు చేస్తున్నారు. ప్రతినిత్యం ఏదైతే గత వందల ఏళ్ల కాలం నుంచి ఆచారం వస్తుంది, అదే ఆచారాన్ని పాటిస్తున్నామని ఆదివాసీలు చెప్తున్నారు. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలందరూ కూడా పశు సంపదను పూజిస్తారు. ఈ పశు సంపద తమకు కోట్ల రూపాయల సంపదగా భావిస్తారు. అదేవిధంగా ఆవుల నుంచి వచ్చే పాలను తీసుకుంటారు. కానీ పాలను తీసుకున్న తర్వాత వ్యాపారంగా ఆదివాసీలు అమ్ముకోరు. అంటే అమ్ముకోవడం అంటే మహా పాపంగా భావిస్తారు. అదేవిధంగా ఆదివాసీ బిడ్డలు ఇప్పటికీ పెళ్ళిళ్ళలో ఆడబిడ్డలకు పెళ్ళి చేస్తే ఈ ఆవులను కట్నంగా ఇస్తున్నారు, ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ ఆవులే మాకు ఆస్తులు, ఆ ఆస్తులను సంపదగా భావిస్తాం. ఒక ఆవును మా ఆడబిడ్డకు పెళ్లి రూపంలో కట్నంగా ఇస్తే అవి ఏదైతే పిల్లలతోని భారీగా పెరిగి సంపద పెరుగుతుందని ఆ ఆశతోనే వాళ్ళకి అల్లుళ్ళకి కట్నంగా ఇస్తాం, బిడ్డకి అల్లునికి కట్నం ఇస్తామని చెప్తున్నారు. అయితే ఆదివాసీలు ఈ ఆవులను ఎందుకు పూజిస్తున్నారు అనే అంశాన్ని వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మీరు పూజలు నిర్వహిస్తున్నారు, ఆవులకు ఎందుకోసం పూజలు నిర్వహిస్తున్నారు? సార్, ఇది మనకు ఆవు అంటే ఒక దేవతతో సమానం, దేవత. ఇది ఆవులుంటే మనకు, ఎందుకంటే ఆవు పాలిస్తుంది, ఆవు పేడ ఇస్తుంది. ఆవు పేడని మనము చేనులలో వాడుకుంటే ఇది మంచిగా మనకు మన ఎరువులు లేకుండా మనము వ్యవసాయం చేయొచ్చు. అందుకొరకు ఇవి మనకు ఆవు అంటే రోజు మనకు పూజించే దేవతను, దీవిని మంచిగా మనము పెంచితే మనకి ఇంకా ఇవి 8 ఉన్నాయి, కానీ ఇంకా 8కి 8 కావాల్సి మనకు ఉంటే ఇవి మనకు చాలా మంచి అని నేను భావిస్తున్నాను. అవి మనకి వీటికి పేడ మనము చేనులలో మనం వేస్తున్నాం. దానికి మనకు లక్ష్మి అనేది మనకు ఎక్కువ పెరుగుతున్నది. ఆడ చేనుల సుఖ పెరుగుతుంది, ఇంటికి సుఖ పెరుగుతుంది. తండ్రి నుంచి పాటిస్తున్నాం. ఇది ఇప్పుడే వచ్చింది కాదు, మనం తాతల నుంచి తండ్రుల నుంచి ఆవులు మనకు ఉన్నాయి, ఆవులు పెంచుతున్నాం. ఇవి మనకు దేవత అంటే మన మహాలక్ష్మి దేవత అనేది. మంచిగా ఒకరోజు మేయకుంటే అవి కడుపు లోపల కనిపిస్తే అరే బాధ అనిపిస్తుంది. పోయినసారి వేరే చేనులు వేస్తే 8 ట్రాక్టర్లు వేపించిన, ఇప్పుడు మళ్ళీ ఈసారి ఒక 10 ట్రాక్టర్లు వేపించిన ఆవు పేడ. ఇప్పుడు దాంట్లో సుక్క ఎరువుల బస్తాలు అనేవి తగ్గినాయి. ఇప్పుడు దాంతో ఎరువులతోటి మన ఇది కాంప్లెక్స్ ఆర్గానిక్ అనుకో, అది ఇప్పుడు తగ్గింది. అది ఇప్పుడు దాదాపు నాకు 10 బ్యాగులు తగ్గినట్టు. ఆవును ఏమని పూజించారు, ఏమని మొక్కుకున్నారు ఈ సందర్భంగా? ఆవుని మాకు దేవతని, లక్ష్మి అని పూజిస్తున్నాం రోజు. ఈ దీపావళికి అయితే మేము దాని పెద్ద పూజ ఉంటుంది. దీపావళికి పూజ చేసి మళ్ళా బిడ్డకు వాళ్ళ ఊరు నుంచి మేము తెస్తాం. తెచ్చి బిడ్డకు అల్లుడికి ఆవు చూపెడతాం, వాళ్ళకి ఇస్తాం. ఇక వాళ్ళకిచ్చి వాళ్ళు ఇక పూజ చేస్తారు. మళ్ళీ వాళ్ళు కొండపోతున్నారు. ఇక అది మా అమ్మ ఇచ్చింది అని వాళ్ళకి గుర్తుంటుంది. ఆవు ఇచ్చింది, మాకు పాలు ఇస్తుంది, మా అమ్మ తీరంగా అని వాళ్ళు మంచిగా చూస్తారు. ఇక మీరు ఆవు పాలు అమ్ముకుంటారా తీసిన తర్వాత? అమ్మం సార్, మేమే వాడుకుంటాం. వాళ్ళకన్నా అడిగితే ఇస్తాం. ఇచ్చి ఇక మళ్ళీ పైసలు మేము తీసుకోం. ఇక పాలు తాగాల, మంచిగా ఉండాలని మేమే ఉంచుతాం పాలు. మీ బిడ్డ మౌనికకు ఆవును కట్నంగా ఇచ్చారు కదా, ఎందుకోసం ఇచ్చారు? బిడ్డకు అవి ఒకటి ఇస్తే 2, 3 అవుతాయి. మళ్ళీ మా అమ్మ నాన్న ఇచ్చిందని వాళ్ళు అవి ఆవుకు చూసుకుంటా ఉంటారు. ఇక అందుకు ఇస్తున్నాం. ఇక ఇప్పుడు ఎవరైతే ఆదివాసీలు పెళ్ళిళ్ళు చేస్తే ప్రతి వాళ్ళు కూడా ఆవును కట్నంగా ఇస్తారా? కట్నంగా ఇస్తాం. పెళ్ళిళ్ళు చేస్తే అందరిగా బిడ్డకు కట్నంగా ఇవ్వాలని దీపావళికు తెచ్చినాక ఇస్తారు. ఇక
ఆవును కట్నంగా ఇచ్చింది. ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? సంతోషంగానే అనిపిస్తుంది సార్. ఆవునిచ్చినందుకు నాకు బాగా సంతోషంగానే ఉంది. ఆవులు మంచిగా పెరగాలని, మంచిగా ఉండాలని, పాలు ఇవ్వాలని అనుకుంటున్నా సార్. మీకు ఒక ఆవునిస్తే ఎన్ని ఆవులైనాయి? 2